శ్రేష్టమైన ప్రభుయేసు నామములో అందరికి శుభములు పలుకుతూ నేటి బంగారు పరుగులో కొన్ని ఆత్మీయ సత్యాలని జీవిత సత్యాలని మనం తెలుసుకుందామండి. మరి బైబిల్ని ఇష్టపడే వాళ్ళు వేరు, ప్రేమించే వాళ్ళు వేరు. వాళ్ళు ఎలా ఉంటారంటే, ఇష్టపడే వాళ్ళు కేవలం చదివేసి వదిలేస్తారు. ప్రేమించే వాళ్ళు దాని ప్రకారం జీవిస్తారు. చదవడం ముఖ్యమే, కానీ చదివి దాని ప్రకారంగా జీవిస్తూ మరి దేవి చిత్తాన్ని నెరవేర్చడం చాలా ముఖ్యం. మంచివాడు మంచి పనులు చేయడం అవసరం లేదు, కానీ ఎదుటివారి గురించి చెడుగా మాట్లాడితేనే మంచి చేసినట్టు. అది అది చెడు మాట్లాడితే హాని చేసేవాళ్ళు అవుతారు కదా. మరి ఆనందంగా కనిపించేవారంతా మంచివాళ్ళు కాదు, కానీ మంచివాళ్ళు ఎప్పుడు ఆనందంగానే కనిపిస్తారు. అయితే ఆవేశానికి అరుపులు ఎక్కువ, ఆలోచన తక్కువ, అబద్ధానికి అభిమానులు ఎక్కువ, ఆయుష్ తక్కువ, నిజానికి శత్రువులు మరి ఎక్కువ, సహవాసం తక్కువ, స్నేహానికి సాన్నిహిత్యం ఎక్కువ, పట్టింపులు తక్కువ. ఇవన్నీ జీవిత సత్యాలే. జీవిత సత్యం ఆశించడం ఆపితే ఆనందం మొదలవుతుంది, శాసించడం ఆపితే సంతోషం మొదలవుతుంది. అంటే పెత్తనాలు చేయకుండా మనం తగ్గించుకొని ప్రేమ చూపించాలి. నిజం చెప్పాలంటే నీతి ఉండాలి, మంచి చేయాలంటే మంచి మనసు ఉండాలి. లక్ష్యంపై ఉన్నంత శ్రద్ధ, ఆసక్తి లక్ష్య సాధనలో మాత్రం చూపిస్తేనే మన విజేతలం కాగలం. ఆశ మనిషిని బ్రతికిస్తుంది, ఇష్టం మనిషితో ఏదైనా చేయిస్తుంది, కానీ అవసరమే మనిషికి అన్నీ నేర్పిస్తుంది. కానీ ఏదైనా సరే ప్రభు చిత్తంలో ఉన్నప్పుడు అన్ని భయభక్తులు కలిగితే జ్ఞానముకు మూలం కనుక, జ్ఞాన వివేకాలు ఆయన నుండి కలిగితే కనుక మనం జీవితంలో సత్యంగా, నీతిగా, మరి ధైర్యంగా బ్రతకగలం. తోటమాలి రోజు నీరు పోస్తాడు, కానీ కాలం వచ్చినప్పుడే ఆ చెట్టు ఫలితాన్ని ఇస్తుంది. రోజుకో మంచి పని చేస్తూ ఉంటే సమయం వచ్చినప్పుడు అదే ఫలిస్తుంది. కొమ్మల్లో కూర్చున్న కోకిల కనబడదు, కానీ దాని పాట వినిపిస్తుంది. మనసు ఎక్కడ ఉందో ఎవరికి తెలియదు, కానీ అది పెట్టే బాధ మాత్రం మనకి దూరంగా అనుభవిస్తూనే ఉంటాం. కానీ బాధలన్నీ తీర్చేది దేవుడే కనుక తండ్రి చింత వదిలి సెల తీర్చే ప్రభు మీద మన చింతలేసి బాధలన్నీ ఆయన మీద పెట్టి మన బరువంతా ఆయన మీద వేసి ధైర్యంగా ప్రార్థనాపూర్వకంగా జీవిద్దాం. నిలబడి ఆలోచిస్తే అద్భుతాలు జరగవు. నిరంతరం శ్రమిస్తేనే విజయం వరిస్తుందని మనం చెప్పుకుందాం. మన ఇతరుల కంటే మనం ఎంత సంతోషంగా బతుకుతున్నామో ముఖ్యం కాదు, కానీ బ్రతికినంతకాలం ఎంత సంతోషంగా బతుకుతాం అనేది ముఖ్యం. కానీ మరలా చెప్పు, ఆనందించడు ప్రభువును ఆనందించడని తప్పకుండా మరి శ్రమలో ఉండి పౌలు చెప్పిన మాటలు గుర్తుపెట్టుకోవాలి. జీవితంలో ఓడిపోయే వ్యక్తులు ఇద్దరు. ఒకరు ఎవరి మాటలు వినకుండా ఓడిపోతారు, ఒకరు అందరి మాటలు వింటూ ఓడిపోతారు. ఎవరి మాటలు విన్నా చివరికి దేవుడిచ్చే ఆలోచనలతో బ్రతికితేనే విజయం. ఎంత పెద్ద స్పీడ్ బ్రేకర్ అడ్డంగా వచ్చినా స్పీడ్ తగ్గించుకొని నిదానంగా దాటగలిగితే రోడ్డు మీద పడిపోకుండా వెళ్ళొచ్చు. అలాగే ఎంత సమస్య అయినా ప్రశాంతంగా ఆలోచించి దేవుని చిత్తంలో ఆలోచిస్తే తప్పకుండా సఫలత దేవుడు మనకిస్తాడు. మంచి జ్ఞానంతో మనం నింపుతాడు, అది మాత్రం నిజం. అయితే ఇది దేవునికి సమీపంగా జీవించడం ఎట్లా, సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం ఎట్లా అనే అంశాన్ని క్లుప్తంగా చెప్పుకుందాం. మనల్ని ప్రేమించే దేవునికి దగ్గరగా విశ్వాస జీవితంలో అడుగు వేయాలంటే పరిశుద్ధంగా జీవించాలి, హృదయ శుద్ధి కావాలి, దేవుని చూడాలి, ఆ మహిమ ఘనత. అది మరి యెషయా 61లో యెషయా చూసినట్లుగా ఆ చూసే ధన్యత మనం కూడా పొందుకోవాలి. పెద్ద కేక వేశాడు, నేను అపవిత్రుడిని అన్నాడు. రెండు రెక్కలేమో మరి రెండు రెక్కలతో మొహం కప్పుకున్నాయి, కాళ్ళు కప్పుకున్నాయి, రెండు రెక్కలతో ఎగురినాయి. అవి పరిశుద్ధత చూడలేక దేవదూతలే అలా ఉంటే మనం ఎంత మరి పదాలు కప్పుకున్న ఆ పరిశుద్ధత మరి చూస్తూ ఆ పితృపైన పదవులు గలవాడని ఒప్పుకున్నాడు. బలిపీఠంపై కారు నిప్పు తీసుకొచ్చి పదవులు కాల్చినప్పుడు అప్పుడు చక్కగా ప్రభువా ఒప్పుకొని నన్ను పంపించు ప్రభువా ఎవరంటారండి చెప్పాడు. మనం సమీపంగా జీవించాలంటే ప్రభు మనల్ని కూడా కాల్చాలి, పెదవులు కాల్చాలి. మన జీవితాల్లో మండే ఆత్మతో నింపాలి. మనం దినములు లెక్కించడం నా హృదయం కావాలని ప్రార్థించుకోవాలి. దేవునిపై పరిశుద్ధంగా జీవించడానికి, దేవునితో సమీపంగా ఉండటానికి ఆశపడాలి. మనం దేవునిలో ఆయన సమీపంగా ఉన్నట్లుగా ఏ ప్రజలకు ఏ విధంగా ఎప్పుడు ఉన్నాడు అని చక్కటి మాట ఉంది మనకి. తన ప్రజలకు సమీపంగా ఉన్నట్లు ఏ దేవుడు ఏ ప్రజలకు సమీపంగా ఉన్నాడు అని ప్రశ్న. నిజమే, దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు. ఫిలిప్పి 1:6 వీళ్ళ సత్క్రియలు ఆరంభించిన వాడు కొనసాగిస్తాడు. సత్క్రియలు మనలో ఉండాలి. ఆయన యందు నిలిచి ఉండి
ఉన్నవాడు ఆయన చెప్పినట్టే నడుచుకోవాలి, క్రీస్తు వలె జీవించాలి, క్రీస్తు పోలు నడుచుకోవాలి, ఆయన మార్గంలోనే నడవాలి. మరి యాకోబు పత్రిక 4:8 మీరు దేవుని యొద్దకు రండి, ఆయన అప్పుడు మీ యొద్దకు వస్తాడు. ఎంత మంచి మాట అండి. ఆయన యొద్దకు రావాలి, ఆయన మన దగ్గరికి వస్తాడు. ఆయన సమీపంగా రావాలి. మనం మనసాక్షి దేశారోపణ చేయకూడదు. ఒప్పుకున్న పాపం ఉంటే సరిచేసుకోవాలి. శ్రేష్టమైన నియమాలు మనకు అవసరం. క్రీస్తు నామంలో ప్రార్థించినప్పుడు, థ్యాంక్స్ చెప్పుకున్నప్పుడు ఆయన దగ్గర అవుతాడు. ఆయన నామంలో మనం అర్హత కలిగిన వారంగా మనం ఎన్నుకున్నాడు మనల్ని. మరి అందుకని 1 దశలోనికి 6:16 కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఆయన దగ్గరికి రండి అని చెప్పాడు. కృతజ్ఞత చెల్లించుకోవడం చాలా అవసరం. తర్వాత అందుకనే 92వ కీర్తనలో యెహోవాను స్తుతించుట మంచిది, మంచిది, ఆయన సన్నిధిలో ఉండాలని ఆశించాలి. యోహాను 6:11 కృతజ్ఞత చెల్లించి మరి 5 రొట్టెలు 2 చిన్న చేపలు విరిచి దీవించాడు. మరి దావీదు గుండె చెదిరిన సమయంలో స్తుతి కృతజ్ఞత అర్పించాడు. దేవుడికి ఇష్టంగా ఉండే దావీదు ఇష్టానుసారుడిగా హృదయానుసారుడిగా ఉన్నాడు. అందుకు దేవునికి సమీపంగా ఉన్నాడు దావీదు. అలా ఉండటానికి మనసు నిలుపుకున్నాడు. ప్రతి విషయంలో థ్యాంక్స్ చెప్పుకున్నాడు. దేవుని చిత్తాన్ని ఆచరణలో పెట్టాలి. అంతా కోల్పోయిన యోబు కూడా నమ్మాడు. ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు, ఆయనకే స్తుతి అన్నాడు. యెహోవా నిజంగా ఎంత చక్కటి ప్రార్థన. మరి మధ్య ఇంత భక్తుల ప్రార్థనలు మనకి స్ఫూర్తినిస్తాయి. మరి ఈ రకంగానే దేవుడు ఇంకో మాట చెప్తాడు, సాత్వికుడు దీన మనసు గలవాడు నా వద్ద నేర్చుకోమన్నాడు. ఆ విధంగా ఆయన దగ్గర రావగలం. ఫిలిప్పి 2లో ఆయన తగ్గించుకున్నాడు, ఆయన విధేయత చూపించాడు. మరి దాసు స్వరూపు ధరించుకున్నాడు. క్రైస్తవ జీవితం ఆధారపడిందే వినయము, విధేయత. అదే మనకు ఆభరణాలు. వాక్యము జ్ఞానం ఇస్తుంది, వాక్యాన్ని కూడా ప్రేమించాలి, అదే ఒక నియమం. శత్రువుని మించిన జ్ఞానం ఇస్తాడన్నాడు. 119 కీర్తన అంతా వాక్యమే. పాదంలో ఒక దీపము, త్రోవకు వెలుగన్నాడు. 2 తిమోతిలో 3:16 ప్రతి సత్కారం నాకు పూర్ణంగా సిద్ధపడి ఉండండి, అది ప్రయోజనకరమైనది కూడా చెప్పాడు. మనకి వాక్యము, ఆహారము, వెలుగు, ఆయుధం కావాలి. చదివిన వాక్యం ధ్యానించాలి. మన వాకింగ్ బైబిల్స్ కావాలి. మనమే వాక్యం కొలసి 3:16 వాక్యం సమృద్ధిగా నివసింపనివ్వాలి. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. మంచి మాటలు మనం మాట్లాడాలి. మరొక మాట, క్రీస్తు అపవాదిని ఓడించాడు వాక్యం ద్వారా. శిఖరాగ్రంపై తీసుకెళ్ళినప్పుడు మరి శరీరాశ, నేత్రాశ, జీవబ్రహ్మ నుంచి వాక్యం ద్వారానే దేవుడు క్రీస్తు జయించినట్టు చూస్తాం. 91వ కీర్తనలో మరి దూతలకు కావాలని రక్షిస్తారని సైతాన్ని వాడాడు. అదే సైతానికి అంత వాక్యం తెలుసు. ఎఫెసీ 3:2 మీ జీవం దేవుని నుండి క్రీస్తు దాచబడింది. దేవుని వాక్యం మనం ఎఫెసీ 3:16 దేవుని వాక్యం గుర్తుపెట్టుకోవాలి. హృదయంలో దాచుకుంటే పరిశుద్ధాత్మ పూర్ణులు అవుతాం, పూర్ణ శాంతి గలవారు అవుతాం, జ్ఞానవంతులు అవుతాం. ఆయనకి సమీపంగా ఉండాలి. అది ఉంటవే కాదు, ఆయనకు సేవ చేయాలి. ఆయన ప్రేమ బలవంతం చేసే కొద్దీ ఇతరులకు సేవ చేయాలి. ఒకరి పాదాలు ఒకరు కడగాలి. మార్కు మరి యోహాను 13:14 మరి తగ్గింపులో విశిష్టత ఉంది. పరిచర్య చేయాలి. సౌలు పరిచరకుడు అన్నాడు. ప్రార్థన చేయాలి. ఎక్కువగా ప్రార్థనాత్మతో ఉండాలి. ప్రార్థన గుంపుల్లో చేరాలి. సులువ వేసే అనుభవం, తగ్గించుకునే అనుభవం, మరి నేను కాదు క్రీస్తు అనే అనుభవం కావాలి. దివారాత్రం వాక్యం ధ్యానం చేస్తూ ఉండాలి. ఏవి మాన్యమైనవో ఫిలిప్పి 4:8 ఏవి ఖ్యాతి గలవో, ఏవి రమ్యమైనవో వాటిని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. మనకి దాగబడిన పాపాలు ఏమన్నా ఉంటే, అతిక్రమాలు దాచిపెడితే కుదరదు. మనం ఒప్పుకుంటే ఆయన రక్షిస్తాడు. అది దగ్గరగా రావాలి. ఇతరులు ప్రేమించాలి. ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండాలి. మనం దేహంలో ప్రభు ఆలయంగా ఉంది. మనం ఆయన సొత్తు కాబట్టి మన ఆలోచనలన్నీ ఆయనకు అనుగుణంగా ఉండాలి. ఆలోచనలు ఆయనకి సమీపంగా చేస్తాయి. అనుదినము నూతనంగా వాత్సల్యం పుడుతుంది. ప్రతి వ్యక్తి దగ్గర యేసు గురించి సువార్త చెప్పాలి. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువాన్ని ఉండినట్లు ఆత్మాభిషేకం ఇమ్మని పాడుకోవాలి. ప్రభునందు ఎప్పుడు ఆనందిస్తూనే ఉండాలి. మరి ఆ ఆశీర్వాదానికి మరి సమయము సద్వినియోగం చేసుకోవాలి. మరి మన జీవితంలో ప్రతిరోజు బ్లెస్సింగ్గా ఉండాలంటే ఏ పనులు చేయాలి? 90 మరి అధిక బలము ఉంటే 90 కీర్తనలో 70 లేక 80 ఏళ్ళు అన్నారు. ఒక చక్కటి మాట అన్నాడు. అది అక్కడ దినములు లెక్కించడం నేర్పుది. అది మోషే రాశాడు కీర్తన అంటారు. మనకు దాచిన ఆశీర్వాదాన్ని సంపూర్ణంగా అనుభవిస్తామంటే ఆయన మీద ఆధారపడటమే మన జీవితం.
మరి మన ఆయుష్ ఎంతో తెలియదు మనకి, ఏ క్షణాన ప్రభు మనం పిలుస్తారో తెలియదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. యోబు మరి 14:5లో నరుల ఆయుష్కాలం పరిమితి కలది, నెలల సంఖ్య నీకు తెలిసి అది మించ జాగ్రత్త అని కూడా చెప్పాడు యోబు. మరి యాకోబు 4:14లో ఆవిరి వంటిది, కొంతసేపు కనబడే ఆవిరి మాయమైపోయే జీవితాలు, నిద్రపోయి చనిపోయిన వ్యక్తుల గురించి ఎంతోసార్లు వింటున్నామండి. భయంకర వ్యాధులు బారైన వాళ్ళు చూస్తున్నాం సడన్గా. ఇవన్నిటిని బట్టి పసిపిల్లలకు క్యాన్సర్స్, ఇవన్నిటిని బట్టి గమనిస్తే నిజంగానే ఆవిరి వంటి జీవితం. ఎంతకాలమో కాదు, ఎలా బతికామో ఎలా సద్వినియోగం చేసుకున్నామో కావాలి. మనము 3 స్థలాల్లో ఉంటామంటండి: భూమి, పరలోకము, నరకము. అంటే పరలోకం అంటే పరదేశు, నరకం పాతాళము. అయితే ఈ యావజ్జీవ శిక్ష పొందినాడు, 14 ఏళ్ళ శిక్ష పొందినాడు. అలా టైం ఎట్లా పెట్టుకుంటారు? యావజ్జీవగాడు జీవం ఖైదు అయినాడు, అసలు సమయం పట్టించుకోడు. కానీ 14 ఏళ్ళుడు ఎప్పుడు 14 ఏళ్ళు అయిపోతాయా, ఎప్పుడు బయటికి రాగలనా అనే కాలం లెక్కిస్తూ ఉంటాడు. మన జీవితం అలాగే ఉండాలి భూమి మీద, మనం లెక్కించుకోవాలి. నిత్య జీవం పరలోకంలో మనం ఇప్పుడు స్తుతిస్తే ఆనందిద్దాం, నిత్య జీవం పొందుతాం సమయానికి. మరి మత్తయి 16:3లో ఆకాశం ఎర్రగా ఉన్నప్పుడు ఇవన్నీ సూచనలు ఉంటాయి అన్నప్పుడు, కాలం సూచనలు వివేచింపలేరా మీరు అని కూడా క్రీస్తు మనతో మాట్లాడుతున్నాడు. అయితే మరి ప్రతి మంత్కి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, మన జీవితానికి కూడా ఎక్స్పైరీ డేట్ ఉంది. అందుకని మన కళ్ళు చదవలేనప్పుడు అప్పుడు చదవాలనిపిస్తుందేమో వాక్యం. గుండె ఆగిపోయేటప్పుడు మనం ఏమి సంపాదించాము, ఏం చేసుకున్నామో, మన జీవితం ఎలా గడిపామో అప్పుడు ఆలోచన వస్తుంది. మనం 3 విషయాల్లో జాగ్రత్త పడాలి. మనం మన కొరకు ఏర్పరిచిన స్థలము సంపాదించుకోవాలి. పరలోకంలో ఆయన జీవ గ్రంథంలో మన పేర్లు ఉన్నాయా లేదా? స్థిరత కావాలి, రక్షణ స్థిరత కావాలి, ధైర్యం కావాలి. ధనవంతుడు లాజరు విషయంలో మరి పాతాళంలో చేరిన అనుభవంలో మరి ఇష్టమైనట్టు బ్రతికాడు, మరి గమనించుకోలేదు, సంతృప్తిగా జీవించాడు. కానీ ప్రసంగిలో 6:3లో ఎంత డబ్బు ఉన్నా సరే ఫ్యామిలీలో గడపటం దీవెన, మరి పిండంగా ఉండే గతి వేరు. కుటుంబంతో పవిత్రంగా సంతోషంగా గడపటం మేలని అనుభవపూర్వకంగా ప్రసంగి చెప్పాడు. మనం తరం వారికి మాదిరిగా ఉండాలి, మంచి జీవితం జీవించాలి, ఎగ్జాంపుల్ లైఫ్ జీవించాలి. తక్కువ జీవితం జీవించిన 3.5 సంవత్సరాలే జీవించాడు. 3.5 సంవత్సరాలే క్రీస్తు ఎంత చక్కని జీవితం జీవించాడు, స్వల్ప జీవితం. అలెగ్జాండర్ కూడా 32 ఏళ్ళకే చచ్చిపోయాడు, కానీ ఎంత కష్టపడ్డాడు, ఎంత సంపాదించాడు. హెన్రీ మార్టిన్ అని ఆయన ఇండియాకు వచ్చి 7 సంవత్సరాలే బ్రతికాడట పాపం. 23 నుంచి 30 సంవత్సరాల వరకే, 30 ఏటా చచ్చిపోయాడు, కానీ ఎంతో పేరు పొందాడు. భారతదేశంలో ఉర్దూ, హిందీలో మరి కొత్త నిబంధన రాసి ఎంతో మందికి ఇప్పటికీ వాళ్ళు ఎంతో గౌరవిస్తారు. అక్కడ మనం కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి, మనకు ఒక లెగసీ ఉండాలి, మిగిల్చాలి. సుఖపడి ఎంత కష్టపడ్డామో, ఎంత సుఖపడిపోయామో కాదు, ఎంత కష్టపడి జాగ్రత్తగా జీవించామో చూసుకోవాలి. ఒక చక్కటి 2 మాటలు ఉన్నాయి: మిస్యూజ్ చేస్తున్నామా, మిస్మేనేజ్మెంట్ చేస్తున్నామా. మిస్యూజ్ చేయటం అంటే వ్యర్థపరచడం, మిస్మేనేజ్మెంట్ అంటే దుర్వినియోగం చేయడం, మిస్మేనేజ్మెంట్ చేయడం, మిస్యూజ్ చేయడం. మనం డిఫరెన్స్ తెలుసుకోవాలి, రెండూ నష్టమే. మరి మరి ధనవంతుడు లాసరుకతలో మరి చివరి క్షణంలో రిపెంట్ అయినా లాభం లేకపోయింది. అవకాశాలు దేవుడిచ్చినప్పుడే వ్యర్థపరుచుకున్నాడు. చాలామంది జీవితాలు అటు ఇటుగా అలాగే ఉన్నాయి. అంతా అయిపోయిన తర్వాత ఇలా గడిపేసానా అని బాధపడటం జరుగుతుంది. ఇప్పటికైనా సమయం మించిపోలే. పగిలిన పాత్రను పారవేయక పొంగిపొర్ల పాత్రగా ఆయన మార్చగలడని గుర్తించి ఆయన ఆశ్రయిద్దాం. దుర్దినం రాకముందే సృష్టికర్త స్మరణకు తెచ్చుకుందాం. ఆయన కృపలో జీవించడానికి ఆశపడదాం. మరి బుద్ధి గల కన్యకులు, బుద్ధి లేని కన్యకులు గమనిస్తే నూనె ఎక్స్ట్రా కూడా ఉంచుకున్నారు కాబట్టి ఆలస్యమైనా సరే నూనె సరిపోయింది వాళ్ళకి. కానీ వీళ్ళు పట్టించుకోలేదు కాబట్టి బుద్ధి లేని కన్యకులు నష్టపడ్డారు. కాబట్టి మనం అలా ముస్లమ ముచ్చట్లతో మన కాలం గడపద్దు. వ్యర్థమైన సంభాషణలతో, టీవీలతోటి ఎక్కువ కాలం గడపకుండా గమనించండి. సామెతలు 6:6లో మరి చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకోమన్నాడు. మరి కబుర్లతో వేసేయద్దు. మరి నిద్రించడం ఎప్పుడు చీమలు చూడం. సామెతలు 14:23లో వట్టి మాటలు లేమిడికి కారణము. ఈ భక్తుడు చక్కటి మాటలు చెప్పాడండి. మనకున్నది 24 గంటలు కదా, 3 8 24, 8 + 8 + 8. ఫస్ట్ 8 మనం నిద్రకి వాడతామంటండి. తర్వాత 8 గంటలు పనిచేసి కష్టపడాలంట. ఇంకా 8 గంటలు సద్వినియోగం చేయాలి. 8 గంటలు ఎలా డివైడ్ చేసుకోవచ్చు? 1 గంట ఫుడ్ అనుకోండి, 1 గంట సొంత పనులు అనుకోండి,
1 గంట ప్రార్థన ఉండాలి. 2 గంటలు కుటుంబంతో గడపాలి. 1 గంట బయట వాళ్ళతోటి అటు ఇటుగా గడపాలి. 2 గంటలు పర్సనల్ రిలాక్సేషన్‌గా ఏదైనా టీవీ యూట్యూబ్స్ కానీ, గార్డెనింగ్ గానీ, ఏదైనా పర్సనల్‌గా ఉండేటువంటి హాబీస్ అన్నీ చూసుకోవచ్చు. ఇలాగ మనము మరి టీవీ ముందే కూర్చొని యేసుతో టీవీగాను పోదామా అని పాడుతూ ఆ మాట నాకెంతో నచ్చింది. యేసుతో టీవీతోను పోదామా అంటే అలా ఉందండి లోకం ఇప్పుడు. టీవీతోనే పోతున్నాం. అయితే సమయాన్ని ఇంపార్టెంట్‌గా, అర్జెంట్‌గా, నాట్ ఇంపార్టెంటు, నాట్ అర్జెంట్ ఇయన్నీ గమనించుకుంటూ ఏది ఉపయోగమో, ఏవి మాన్యమైనవో, ఏవి ఖ్యాతి కలవో అవి మనస్కరిస్తూ గడుపుదాం. ప్రొడక్టివ్‌గా మన కాలాన్ని గడుపుదాం. ఎఫెసీ 5:15లో దినములు చెడ్డవి గనుక అజ్ఞానంగా నడుచుకోకుండా జ్ఞా అజ్ఞానంగా కాక జ్ఞానుల వలె నడుచుకోండి అని చెప్పాడు అక్కడ. సామెతలు 31:15లో ఆ స్త్రీ గురించి ఎంత చక్కగా చెప్పారండి. ఆ చేతులతో బలంగా కష్టపడుతుంది. ద్రవ్యముతో ద్రాక్ష తోట నాటించిన ధనంతురాలుగా మరి దేవుడు దీవించాడు. ఈ రకంగా మన జీవితాల్ని సద్వినియోగం చేసుకోవడం చాలా అవసరం. తర్వాత మనం పని చేయకుండా భోజనం చేయడం అశుభమట. మన ఆయుష్ పరిమితి సద్వినియోగం చేసుకోవాలంటే ఫ్యామిలీ బాధ్యతలు చక్కగా చూసుకోవాలి. తర్వాత మనం మన మన పేర్లు పరలోకంలో ఉన్నవి చూసుకోవాలి. ఒకటి కుటుంబ బాధ్యతలు చక్కగా హ్యాపీగా గడపాలి. మూడవది ఒక మంచి మాదిరి మిగిల్చాలి. ఈ 3 అంశాలు గుర్తుపెట్టుకుందాం. ఇంతవరకు మనం సరైన స్థితిలో బతకపోతే ఇప్పటికన్నా మనం మేల్కొందాం. నిద్రమ్మతో వదిలించుకుందాం. రక్షణ బాటలో సాగిపోదాం. మంచి సాక్షులుగా జీవిద్దాం. పరిశుద్ధాత్మతో నింపబడదాం. ప్రీతికరంగా జీవిద్దాం. ఇచ్చిన దాంతో తృప్తి పడదాం. మరి కుటుంబంతో ఆనందంగా ఉందాం. మరి కుటుంబానికి భక్తి నేర్పుదాం. మనం భక్తి జీవితం జీవిద్దాం. మంచి అలవాట్లతో ఉందాం. ప్రభు మనల్ని మన కుటుంబాల్ని అత్యధికంగా దీవించుగాక. ఆమేన్.